అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నానండి బాబు. అరటికాయ బజ్జీ పకోడీ పెట్టుకొని మళ్ళీ వచ్చేసానండి. మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి, ఒక షేర్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముందండి బాబు, అరటికాయ ముక్కలు చూసారు ఎలా కోసి పడేసాను. వరిపిండి, శనగపిండి, ఉప్పు, వాము, నీళ్లు కూడా వేసేసండి దోశల పిండిలో కలిపి పడేసానండి. ఇంకేముందండి బాబు, అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అందులో ముంచేసుకొని నూనెలో వేసి స్నానం వాడించేసాం అనుకోండి, ఇంకేమీ లేదండి బాబు. ఇంకేమున్నదండి బాబు, ఈ అసలే సాయంత్రం అవుతే నోట్లో ఏదో ఒకటి పడాలండి. అసలే చల్లడి గాలి వర్షం, ఇంక నోట్లో పడకపోతే నోరు ఊరుకుంటుందండి. అందుకేనండి బాబు బజ్జీలు వేసేద్దామని ఫిక్స్ అయిపోయి బజ్జీలు వేసేసానండి. ఒకదాంతో సరిపెట్టుకుంటుందా నోరు? ఏమన్నానే సరిపెట్టుకోదండి బాబా. అదే పిండిలోనండి కొత్త శనగపిండి 4 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసండి పకోడీ వేసేసానండి. మామూలు పకోడీ అనుకుంటున్నారండి, అదరగొట్టేసిందండి. పిల్లలు అయితే లొట్టలు వేసుకొని మరీ తినేశారండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేసానండి. ఈ వీడియోస్ వస్తే మీరే ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకేమున్నదండి బాబు, మీరు కూడా పకోడీ చేసేసుకొని బజ్జీలు వేసేసుకొని శుభ్రం తినండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.